ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా స్వాగతం పలికిన పాటూరు గ్రామ ప్రజలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసుకుంటామని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, సంక్షేమాలు ఒకవైపు, అభివృద్ధి చేయగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధిని మనం నోచుకోలేదని, ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని మనకందరికీ తెలుసు. కాబట్టి మనము తప్పకుండా తిరిగి మన పల్లెల్ని బాగు చేసుకోవాలన్నా, మనం అభివృద్ధి పదంలో నడవాలన్నా మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం తప్పకుండా చేసుకోవాలి. 2 రోజుల ముందే చెప్పారు, ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ నెలకి 3,000 లెక్కన ఇస్తా అన్నారు. 20 లక్షల జాబ్లు ఇస్తానని చెప్పారు. మహిళలు ఉన్నారు, ఇక్కడ మహిళలకి ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చారు. ఉచితంగా మీరు బస్సులో ప్రయాణం చేయొచ్చు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తున్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ఇవ్వబోతున్నారు. అలాగే అవ్వాతాతలకి 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయబోతున్నారు. వికలాంగుల పెన్షన్ 6,000. మనకి రాబోయే జూన్ నెలలో 3,000, 4,000 కలిపి 7,000 మొదట అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనకి ఈ వాలంటరీ సిస్టమ్ అనేది మనం తీసేస్తామని చెప్పి ప్రజల్ని అపోహలో పెడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. అలాంటిది ఏమీ లేదు. వాలంటరీ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. మనము వారి వేతనం కూడా 5,000 నుంచి 10,000 వరకు చేశాము. కాబట్టి మనకి అదేవిధంగా రైతులకు పెట్టుబడి 20,000 లెక్కన ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు. భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు. ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇవ్వబోతున్నారు. ప్రతి గ్రామంలో, నేను ఇప్పటి వరకు వెళ్ళి చూసిన ప్రతి గ్రామంలో నీటి సమస్య ఎంతో ఉంది. అది తీరాలంటే మనకు తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి. అలాగే బీసీ రక్షణ చట్టం తేబోతున్నారు. ఇక్కడ పాటూరులో నాకు తెలిసి ఈ మాల చూస్తే ఈరోజు చాలామంది చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఎంతో అద్భుతంగా చేశారు. ముందుగా వాళ్ళకి నా ధన్యవాదాలు. చేనేత కార్మికులకి మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మీకు పెరగవు, ఈ ప్రభుత్వంలో పెరిగినట్టు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వస్తుంది. ప్రతి పేదవానికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనం ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం. పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు. విదేశీ విద్య మళ్ళీ వస్తుంది. యువతి యువకులకు అందరికీ విదేశీ విద్య మళ్ళీ అందించబోతున్నారు. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి. ఇన్ని సంక్షేమాలు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోతున్నాయి. అదేవిధంగా మనము అభివృద్ధి కూడా చేసుకోగలము. కాబట్టి మనము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ గ్రామంలో ఎలాంటి పెండింగ్ పనులున్నా అన్నీ చేపిస్తానని చెప్పి మాటిస్తున్నాను. మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరీ మీకు మాట ఇస్తున్నాను. మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా
నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి. మీ నమ్మకం వమ్ము చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి, ఇఫ్కో సెజ్. దాంట్లో పారిశ్రామిక వాడగా దాన్ని మలుచుకొని ఇక్కడున్న ఎంతో మంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నాను. ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నానంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది. ఆ ఇఫ్కాన్ సెజ్ గురించి మేము ఎప్పటి నుంచో మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది, ఏం చేయలేదు, ఎందుకు చేయలేదో, ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. నా సాయి శక్తులా కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్ సెజ్ని ఒక పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని యువకులకు అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసుకొని మనము ప్రశాంతంగా ఉండాలని. నా పేరు ప్రశాంతి. నన్ను ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోవూరు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం, సెలవు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.